జనములకు ప్రవక్తగా. చాలు చాలు. అయితే అందరూ ప్రవక్తలు అయిపోతారా? దేవుడు తలుచుకుంటే అవుతారు, దేవుడు చిత్తమైతే అవుతారు. నీకు నాకు ఇక్కడ ఉన్న అందరికి మేమే ప్రత్యేకంగా గొప్పవాళ్ళు మీకు నిలబడేదో మైకట్టుకుని వాగుతున్నాం కాదు. ప్రతి ఒక్కరి ఎడల దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. భూమి మీద ఉన్న మీకును మాకును అందరికీ పని ఉంది. అసలు దేవుడు తన స్వరూపం అందు ఎందుకు ఆయన మనల్ని నిర్మించాలి? ఎందుకు నిర్మించాలి? పరలోక మందు దేవదూతలు లేరా? వారి ద్వారా ఆయనకు మహిమ రావట్లేదా? జ్ఞాపకం చేసుకోండి. తల్లి లేని వారు, తండ్రి లేని వారు, మీ పోలిక చెప్పిన మీ స్వరూపంలో పుట్టిన బిడ్డల్ని తండ్రి పోలికో తల్లి పోలికో పుట్టిన వారిని ఎంతగా మురుసుకుంటారు మీరు? ఏమంటారు చెప్పండి? సేమ్ వీడిని నా తండ్రి పోలికే లేక వీడి తల్లి పోలికే. మురుసుకోరా మీ పిల్లల్ని? హత్తుకోరా? ప్రేమించరా? దేవుడు చెప్తున్న మాట అదే. దేవుడు తన పోలిక చెప్పిన తన స్వరూపం అందు నరుని చేద్దామని. తర్వాత ఎందుకని? అర్థంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ ప్రతిరూపం అందులో కనబడుతుంది. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు సరి చేసుకుంటా ఉంటావు. నీ సౌందర్యం ఏమైనా పోయిందా? ఏమన్నా అందంగా ఉండాలని నువ్వు అలంకరించుకునే ప్రయత్నం చేస్తావు. నువ్వు కాక ఎవరన్నా కనపడతారా? అక్కడ అద్దం ముందు నిలబడినప్పుడు నువ్వు కాక ఎవరన్నా కనపడతారా? నువ్వే కనపడతావు. మరి దేవుడు తన పోలిక చెప్పిన నిన్ను నిర్మించినప్పుడు నువ్వు ఆయన పోలిక కనపడాలి కదా. నీ ఇష్టం కనపడతావేంటి? నీకు నచ్చినట్టు బతుకుతావేంటి? అవసరం ఉన్నప్పుడు దేవుడు, అవసరం కోల్పోయిన తర్వాత దేవుడిని విడిచిపెట్టితే దేవుడు లెక్క అడుగుతాడు. అక్కడ అదే చెప్తున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు. నీ యవ్వన కాలం అంతా నీ ఇష్టం వచ్చినట్టు నడిచేసి నీకు వచ్చినట్టుగా నీకు